ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ చేస్తున్నాం. ముందు పెన్నం పెట్టుకొని అట్లా ఆయిల్ వేసుకొని పన్నీర్ వేయించుకోవాలి దూరగా మంచిగా అట్లా రోస్ట్ వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పన్నీర్. ఫ్రెండ్స్, అట్లా వేయించుకోవాలి చూడు పన్నీరు మంచిగా కర్రీకి, పన్నీర్ కర్రీకి. ఫ్రెండ్స్, ఇది అదే ఆయిల్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, బగారా, అదేందమ్మా, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, సోపు, స్టార్ మొగ్గ, అన్నీ లవంగాలు అవన్నీ వేసుకోవాలి మొత్తం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. బాగా బాగా వేగేదాకా వేగనీయాలి మంచిగా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాంట్లో, కొంచెం బాగా వేగనీయాలి. మనం పన్నీర్ వేయించినాం కాబట్టి అవి పన్నీర్ ఉంటాయి, ఏం కాదు, దాంట్లో వేసుకోవచ్చు. కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి దాంట్లో. మనం కూరకు తగినంత వేసుకోవాలి సాల్ట్, మోయినంగా చూసుకొని. పన్నీర్ కర్రీకి ఎక్కువ పట్టదు, పన్నీర్ సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు. సాల్ట్ వేసినప్పుడు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు మంచిగా. బాగా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను అంతే, ఎక్కువ వేసుకోకూడదు, డామినేషన్ చేస్తుంది. పన్నీర్ను డామినేట్ చేస్తుంది అది, అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే. అది బాగా వేగాల, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాల, పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి మంచిగా. కొద్దిసేపు వేగాల. ధనియాల పొడి 1 స్పూను, అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము తగినంత. మీరు తినేమైనా వేసుకోండి, మేము బాగానే తింటాం, గట్టిగా తింటాం కారం. జీలకర్ర, ఉప్పు, కారం వేసి మిక్సీ కొట్టి పెట్టింటాను అది 1 స్పూను జీలకర్ర పొడి. వాటర్ వేసుకోవాలి, మనకు కూరకు తగినంత వాటర్. బాగా ఉడకాలి. కొంచెం నిమ్మదబ్బ, టమాటా పళ్ళు వేయలేదు కాబట్టి 1 సగం నిమ్మదబ్బ వేస్తున్నాం. టమాటా వేస్తే నిమ్మదబ్బ అవసరం లేదు. ఇది ఉడకాల కొంచెం మసాలా, అట్లా మసిలేటప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి. ఇంకా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ పన్నీర్ వేసేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉడకనిచ్చి దింపేయాలి, అంతే. పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ కర్రీ ఇలా ఉంది. ఈ కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.